ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. అయితే ఢిల్లీలో రైతులు కూడా అడ్డం పెట్టి మరీ ఉన్న పరిస్థితి. మీరు ఒకసారి ఆలోచించాలి. రైతులు ఇవాళ ఢిల్లీలో ఎంఎస్పీ కోసం ఉద్యమించినటువంటి రైతుల మీద ఏదైతే కేసులు ఉన్నాయో వాటిని తొలగించమని చెప్పారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది అండ్ సానుకూలంగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇది మనం అందరం చూస్తున్నాం. ఎవరైతే కొంచెం ఇన్స్టిగేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి ఇన్స్టిగేషన్ మీద ఇదంతా జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా మనకి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోల మాధ్యమంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతు పక్షపాత ప్రభుత్వం. ఇవాళ చూసినట్లయితే మేము అదే ఇందాక కూడా చెప్పడం జరిగింది, ఆన్ అన్ యావరేజ్ ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏదో ఒక రకంగా 50,000 రూపాయల వరకు కూడా లాభం చేకూరే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు విధానాలను తీసుకొని వచ్చింది. ఇంతకుముందు ఎవరైనా చేశారా? ఇవన్నీ కూడా రైతులు ఆలోచించుకుంటున్నారు అండ్ ఖచ్చితంగా వారికి తెలుసు ఎవరు నిజంగా వారి హితాన్ని ఆకాంక్షించే వారెవరో వారికి తెలుసు. మేడం, అయితే ఇప్పుడు మీరు కూడా ఢిల్లీ వెళ్ళి మాట్లాడబోతున్నారా? ఢిల్లీ పెద్దలతో పొత్తుల గురించి మేము మాట్లాడిన అవసరం లేదండి. వారికి ఇప్పటికే అన్ని విషయాలు తెలుసు. వారు సరి అయినటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.